హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లారా బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్ ఈ టాపిక్లో మనం మోడల్స్ నేర్చుకుందాం. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ మోడల్. సో మనకి ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో ఎట్లాంటి ఫిగర్ అని ఇస్తారో, సో దాంట్లో ఎన్ని ఫిగర్స్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఈక్వల్ అయితే ఈ మెథడ్ మనం అప్లై చేయాలన్నమాట. సో చూడండి, 1 2 1 2. సో ఈ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయా? 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఏం చేయాలంటే వీటి స్క్వేర్ చేయాలన్నమాట. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 2. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 ప్లస్ 4, that is equal to 5. There are 5 squares in this figure. సో ఇక్కడ లెక్క పెడదాం. చూడండి, 1 2 3 4, 1 2 3 4. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ కదా. సో ఏం చేయాలి? ఇవన్నీ కూడా స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16. సో ఆన్సర్ ఎంత? 30. ఓకే, సో దెర్ ఆర్ 30 స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫిగర్. ఇక్కడ కూడా చూడండి, మనం 1 2 3 1 2 3. జస్ట్ ఏం లేదు, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. దాన్ని స్క్వేర్ చేసుకోవాలి. 1 స్క్వేర్, 1 నుంచి స్టార్టింగ్ కదా, 1 నుంచి మనకి ఒక 4 వస్తే 4 స్క్వేర్ దాకా, 5 వస్తే 5 స్క్వేర్ దాకా. సో జస్ట్ వాటి స్క్వేర్స్ని యాడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇక్కడ నాకు 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్, ఇక్కడ 4 వచ్చినాయి కాబట్టి 4 స్క్వేర్ దాకా యాడ్ చేసాం. సో 1 ప్లస్ 4 ప్లస్ 9. సో ఆన్సర్ ఇస్ 14. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.